ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల రిజర్వేషన్ వివాదం మళ్లీ మొదలైంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు తీవ్రం చేస్తున్నాయి. లంబాడీల వల్ల తమ హక్కులు, అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 5వ షెడ్యూల్లో లేని లంబాడా, సుగాలి, బంజారా తెగలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా లంబాడీలు ఆదివాసీల రిజర్వేషన్లను పొందుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అనుకూలంగా ఇంతడై మా గోల్ బద్దయితే మంతాయి తాను రిచ్ ఆయన జరిగితే శాంతియుతంగా మందనా అది వైవల్ జడ్జిమెంట్ मानता बट इनके बहाने के पब्लिक बात गई आने बोने जरा धक्का लागते के वरण धक्का लागते समझे धक्का लागता दादा अध्ययन लाजिन वरण कालर पीते के समझे आदिवासी के समझे बकरी के मारी గుడేహద్దుల మండలం మాన్కాపూర్ రాయ్ సెంటర్ ఉమ్మడి రాయ్ సెంటర్ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు, యువకులకు, ప్రజానికానికి మరియు అదే విధంగా మహిళలందరికీ మా యొక్క ఆదివాసీ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తా. ఈ రోజు మాన్కాపూర్ రాయ్ సెంటర్ నుంచి గుడియత్నూర్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ అనేసి అనుకుని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు అందరు గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజానికానికి మరియు ఈ రోజు చట్టబద్ధత లేని లంబాడాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఘనంగా అందరు స్వచ్ఛందంగా శాంతి ర్యాలీతోటి ఈ రోజు ఇక్కడ వరకు చేరుకోవడం జరిగింది. 1976లో వచ్చినటువంటి డి నోటిఫైడ్ ట్రైబ్స్ అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ చట్టసభల్లో గాని, రాజ్యాంగంలో గాని, ఎక్కడ గాని, ఏ విధంగా వాళ్ళు ఈ రోజు ఎక్కడ కూడా వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో, నోటీస్ జారీ చేసిందో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, దాని ప్రకారం 9 నాడు ఈ రోజు 9 నాడు వచ్చే బెంచ్ ని ఆ రోజు ఆపడం కరెక్ట్ కాదనేసి ఆదివాసీ సంఘాల నుంచి మేము వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాం. లంబాడి సోదరులారా, మీకు దమ్ముంటే సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి అది దమ్మును చూపించండి. కానీ ఇంకొకరి మీద అన్యాయంగా వీళ్ళని బెదిరింపులు, వాళ్ళని బెదిరింపులు చేస్తే ఆదివాసీ సమాజం ఎప్పుడైనా ఊరుకోదని మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ.